నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. జగన్మోహన్ రెడ్డి గారు ప్లేట్ ఫిరాయిస్తున్నారు. ఇది నేనంటున్న మాట కాదు, రాష్ట్ర ప్రజలు అంటున్న మాట. ఎందుకు మాటలు మారుస్తున్నారు అని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. రాష్ట్రం బాగుపడుతుంటే అడ్డుకున్న వ్యక్తివి నీవే అంటున్నారు. మళ్ళీ ఆ క్రెడిట్ నాదే అని చెప్పేసి వేసుకుంటున్న వ్యక్తి మీరే అని చెప్పి వాళ్ళు ఈరోజు గుర్తించిన అంశాన్ని మనం మాట్లాడుకోవాలి. సో దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. అవన్నీ తెలుసుకుందాం. నమస్కారం మేడం. మేడం, జగన్మోహన్ రెడ్డి గారి తీరేంటి మేడం? ఫస్ట్ ఏమో డేటా సెంటర్లు వస్తుంటుంటే రావద్దు అన్నారు, వెళ్ళి కేసులు పెట్టారు, హింసిస్తున్నారు. ఇప్పుడేమో ఈ క్రెడిట్ అంతా నాదే, డేటా సెంటర్ రావడానికి నేనే రీజన్, మీరెందుకు అదానికి నాకు థ్యాంక్స్ చెప్పట్లేదు అని చెప్పేసి ఆయనే అడుగుతున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకు ఇట్లా మాటలు మారుస్తున్నారు? ఎలక్షన్ ముందు వరకునేమో మీకు గుర్తుంటే ప్రచారంలో మేమే సంక్షేమాలు ఇచ్చాము, అవును, సంక్షేమానికి హెయిర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి. ఓడిపోయాము. ఓడిపోయాక మీకు ఎప్పుడైతే ఇట్లాగా పెట్టుబడులు వస్తున్నాయి, రకరకాల కంపెనీలు వస్తున్నాయి, అప్పుడు కొద్దిగా మీకు గుర్తుంటే కనుక అయితే మన గుడ్డ అమర్నాథ్ గారు మేము అది తీసుకొచ్చాము, ఇన్ఫోసిస్ వచ్చింది, ఇది వచ్చింది అంటూ చెప్పడం మొదలు పెట్టాడు. ఇప్పుడు ఏకంగా గూగుల్ డేటా సెంటర్ నేనే తెచ్చాను, ఆదాని డేటా సెంటర్ కి నేను ప్రారంభోత్సవం చేశాను, మీరు ఆదానికి మీరు ఎందుకు థ్యాంక్స్ చెప్పరు? అసలు మొత్తం అంతా చోరీ చేసేస్తున్నారు మీరు. చంద్రబాబు నాయుడు అంతా కూడా నా క్రెడిట్ అంతా ఆయన కొట్టేస్తున్నాడు, అసలు అన్నింటికి పునాదులు వేసింది నేనే అని చెప్తున్నాడు ఆయన. అంటే అసలు మీకు నవ్వాలా ఏడవాలా అర్థం కాని పరిస్థితి అన్నమాట. ఎందుకంటే అసలు చంద్రబాబు నాయుడు టెక్నాలజీ ఇవన్నీ కూడా ఆయనకే వర్తిస్తాయని అందరికీ తెలుసు, ప్రపంచం అంతా తెలుసు. వాట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు సిబిఎన్ బ్రాండ్ తోటే అన్ని ముందుకు వస్తున్నాయి. ఆ తర్వాత లోకేష్ కృషి కూడా ఉంది. యాజ్ అన్ ఐటీ మినిస్టర్ ఆయన వెళ్ళి మాట్లాడటం అంటే లోకేష్ ఎంత మెచ్యూర్డ్గా ఒక్కొక్కరితోటి ఆయన వాళ్ళతో కూర్చుని మాట్లాడటం కావచ్చు, అతను ఇచ్చే సమాధానాలు కావచ్చు, అంటే ఒక లే పర్సన్ గా కాకుండా అతను ఎంతో మెచ్యూర్డ్ గా తను ఆల్రెడీ ఎన్నో సాధించిన వాళ్ళగా అతని 16 నెలల్లో తన ప్రతిభను కనపరిచాడు. అది ఒప్పుకోవాలి. అంటే చంద్రబాబు నాయుడు కొడుకుగా అతను ఈ రోజు లేడు. అసలు సిబిఎన్ రెండో సిబిఎన్ దొరికేశాడు అంటే కూడా నేను ఒప్పుకోను. ఎందుకంటానంటే సిబిఎన్ తో కంపేర్ చేయక్కర్లా. సిబిఎన్ అటు తెలంగాణకి ఇటు ఆంధ్రాకి ఆయన ఒక టవర్ అంతే. ఇది ఇతను కొత్తగా ఒక ఐటీ మినిస్టర్ గా మొదలు పెట్టారు కాబట్టి ఇతని ప్రతిభ ఇతనిదే. ఇతను తన్ని తాను మలుచుకున్నాడు, తను మలుచుకుంటున్నాడు, తను నేర్చుకుంటున్నాడు. కాబట్టి లోకేషే, చంద్రబాబు నాయుడు గారే. దర్ ఇస్ నో కంపారిజన్. అంటే ఎవరి గొప్పతనం వాళ్ళది. సిబిఎన్ గారు ఎప్పటికీ ఒక టవరే ఆయనతో మనం ఎవరిని కంపేర్ చేయగలం. అట్ ద సేమ్ టైం లోకేష్ బాగా నేర్చుకుంటున్నాడు. ఈరోజు ఇన్ని కంపెనీలు తీసుకురాగలుగుతున్నాడు. ముఖ్యంగా వాళ్ళతో అతను చేసే మీటింగ్స్ కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు, అది ఒక ప్రత్యేకంగా ఉంటుంది. అయితే భరించలేని జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇదంతా నేనే తీసుకొచ్చా, అందుకనే అంతా అయిపోయాక గబగబా లండన్ నుంచి వచ్చేసి ఒక 2.25 గంటల ప్రెస్ మీట్ పెట్టేసి మీకు ఒక చంద్రబాబు నాయుడుకి లోకేష్కి ఒక సినిమా చూపించేశాను నేను అంటున్నాడు. సినిమా చూపించింది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ జగన్మోహన్ రెడ్డికి సినిమా చూపించబట్టే ఆయన తన టూర్ గబగబా ముగించుకుని ఓ పక్క ఆ ఫోన్ నెంబర్ విషయంలో సిబిఐతో గొడవలు ఉంటుంటే, రెండో పక్క అమ్మో వీళ్ళు ఇక్కడ మంచి పేరు సంపాదించేశారు, మనం వెళ్ళి ఏదో ఒకటి మనం చెప్పాలి, దీన్ని మన వైపు తిప్పుకోవాలి అనుకుని ఆయన హడావిడిగా పరిగెట్టుకొచ్చాడు. ఇక్కడ ఎవరు ఓడిపోయారండి? జగన్మోహన్ రెడ్డే కదా. ఎందుకంటే నీ పాటికి నువ్వు ఎప్పుడు వద్దాం అనుకున్నావు, 23కో 24కో అనుకున్నప్పుడు అప్పుడే వచ్చుంటే ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టుంటే అది వేరేగా ఉండేది. కానీ నువ్వు హడావిడిగా వచ్చి ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టావో నువ్వు భయపడ్డావని అర్థమైంది, నీ చేతకాంతనం బయటపడింది, నువ్వు అసలు ఏ కంపెనీ తీసుకురాలేదు, ఉన్న కంపెనీలు నువ్వు తరివేశావని తెలుసు అందరికి. ఆ తర్వాత నువ్వు అంటే నువ్వు ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఇదంతా కూడా చోరీ అన్నాడు కదా, నువ్వు చోరీ చేయడానికి ప్రయత్నించావు. ఇదంతా కూడా నా ప్రతిభ, నా వల్ల వచ్చింది అని చెప్పుకోవటానికి నువ్వు ఇవాళ ఒక ప్రెస్ మీట్ పెట్టావు, అక్కడ కూడా విఫలమయ్యావని చెప్తున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడికి సొంత బుద్ధి ఉండదు. ఈ స్క్రిప్ట్ కూడా ఎవడో రాసిచ్చాడు, ఆయన చదివాడు. 2.25 గంటలు ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు 2.25 గంటలు ప్రెస్ మీట్ పెట్టలేదుట. సాక్షి వాళ్ళు అంటారు.
2:15 గంటలు ప్రెస్ మీట్ పెట్టాడంటేనే చొప్పదంటూ ప్రెస్ మీట్ అని అర్థం అవుతుంది మీకు. అవునా? అంతే. మరి లేకపోతే ప్రెస్ మీట్ అనేది ఎలా ఉండాలి? అక్కడ ఎవరు వచ్చారు? ప్రెస్ వాళ్ళు ఎవరు వచ్చారు? 2:15 గంటలు ఎవడు కూర్చుంటాడండి? ప్రెస్ మీట్ అనేది కన్ఫైన్ అవ్వాలి ఒక సబ్జెక్ట్కి అయ్యి, చక్కగా చెప్పేస్తే వాళ్ళు టకటకా రాసుకుని వాళ్ళు వెళ్ళి ఒక ఐటమ్ ఇస్తారు. అంతేగాని 2:15 గంటలు ప్రెస్ మీట్ ఏమిటది? మళ్ళీ దానికి ఒక రికార్డు, ఏం సాధించావని వాళ్ళు ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ నువ్వు చదువుతావు. రికార్డ్ ఎందులో అంటే ఒక వాక్యాన్ని 3 సార్లు 4 సార్లు చదవడంలో రికార్డు జగన్మోహన్ రెడ్డి. అది కూడా నట్టుతూ చదవడంలో. అంటే ఒక వాక్యాన్ని సరిగా చదవలేడు, తెలుగు రాదు, అన్ఫార్చునేట్లీ ఆంగ్ల మీడియంలో చదువుకుని ఆంగ్లము రాదు. అది ఆయన ప్రత్యేకత. అందుకని ఆయన ఒక్కొక్క వాక్యాన్ని తడుకుని 3 సార్లు 4 సార్లు చదువుతాడు. అది ప్రత్యేకం అనుకుంటారు. సాధారణంగా ఏంటంటేనండి, మీకు కవిత్వం చెప్పేటప్పుడు ఎలా ఉంటుందంటే కొన్ని వాక్యాలు చాలా బాగుంటాయి, రెపిటేషన్ అడుగుతారు, ప్రజలు అడుగుతారు, అంటే ప్రేక్షకులు అడుగుతారు, అప్పుడు మనం రిపీట్ చేస్తాం దాన్ని. కొన్ని మొత్తం కవిత్వం అద్భుతంగా ఉండకపోవచ్చు, 1-2 లైన్లు ఎప్పుడు కూడా మొత్తం మీరు తీసుకున్నప్పుడు ఒక చోట 2 లైన్లు, ఇంకో చోట ఇంకో 2 లైన్లు అద్భుతంగా ఉంటాయి. వాటిని రిపీట్ చేయమని అడుగుతారు, అప్పుడు మనం చదువుతాం. ఇది నాకు చాలాసార్లు అయింది. అది అప్పుడు రిపీట్ చేస్తారు తప్ప ఇట్లా ప్రెస్ మీట్ మొత్తం రిపీట్ చేసి 2:15 గంటలు అంటే మీరు మొత్తం సారాంశం తీసుకుంటే 5 నిమిషాలు కూడా ఉంటుంది ఆయన మొత్తం స్క్రిప్ట్. సో మొత్తానికి ఆయన వచ్చింది ఎందుకంటే భయపడి వచ్చాడు, లండన్ నుంచి పరిగెట్టుకుని వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ కి మంచి పేరు వచ్చేసింది. ఇది గూగుల్ AI డేటా సెంటర్ వైజాగ్ వచ్చేసింది. ఇవాళ వైజాగ్ ప్రపంచ పటంలో నిలిచింది. ఈవెన్ US తర్వాత బయట దేశాల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్, అందులో వైజాగ్ ని వాళ్ళు ఎంపిక చేసుకున్నారు. సుందర్ పిచాయి ఇంత సుందర నగరం వైజాగ్ అని చెప్పాడు. ఇవన్నీ ఆయన భరించలేకపోయాడు, పరిగెట్టుకుని వచ్చాడు. కాబట్టి ఇవన్నీ చూసి చంద్రబాబు నాయుడు గారు నవ్వుకుంటున్నారు. ఇంత ఇమెచ్యూర్డ్ మనిషితోటి మనం ఏంటి మాట్లాడేది, అవసరం కూడా లేదు, ఏదో వాక్కొని కాస్త టైం పాస్ అంతేను. 2:30 గంటలు ఆయన పాపం ఎప్పుడు ఆ ప్యాలెస్ లో పడి ఉంటాడు కదా, అప్పుడప్పుడు ఇట్లా మొహాలు చూపించినప్పుడు 2:30 గంటలు కాస్త కథా కాలక్షేపంలాగా ఏదో గడుపుకున్నాడని అనుకోవాలి మనం, అంతే. కానీ ఈ విధంగా ప్రతిసారి ఇది తిట్టేసి మళ్ళీ తర్వాత ఇంకెవరు వినట్లేదని చెప్పేసి ఇది నాదే అని చెప్పేసి క్రెడిట్ అనడం జనాలకు అర్థమైపోతుంది కదా మేడం. అది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోలేకపోతున్నారు? మెచ్యూరిటీ ఉంటే అర్థం అవుతుంది. ఇమ్మెచ్యూర్డ్ పర్సన్స్కి ఏం చెప్తారు మీరు? ఒకసారి తప్పు చేస్తాడు ఎవడైనా, 2 సార్లు చేస్తాడు, 3 సార్లు చేస్తాడు. కంటిన్యూస్గా 16 నెలలు చేస్తారు ఎవరైనా? చేస్తున్నాడంటేనే ఆయన క్రెడిబిలిటీ లేదు. అంటే ఎప్పుడైనా నమ్ముతారన్న నమ్మకం ఉందేమో కదా. ఏమండి, 1 సారి 2 సార్లు ఇప్పుడు ఏదో నేను ఎందుకు లేని మళ్ళీ మీరు నా చేత మాట అనిపిస్తున్నారు అనవసరంగా. పిచ్చాడి చేతిలో రాయిను జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఒకటే నన్ను అడిగితే. ఇంకొకటి ఏంటంటే మీరు కనుక చూసుకుంటే వీళ్ళు ఏమన్నారంటే సింగపూర్ నుంచి కేబుల్స్ తెచ్చింది వైసీపీట. అదాని గూగుల్ మధ్య 2022లోనే నోయిడా డేటా సెంటర్ అగ్రిమెంట్ ఉందని చెప్తున్నట్టు. తన హయాంలోనే ఇక్కడ భూములు ఇచ్చామని, ఆ రోజు పడ్డ అడుగులు ఇప్పుడు గూగుల్ కి బాటలు వేశాయని అని చెప్తున్నట్టు ఆయన పాపం. సో చంద్రబాబు గారు చేసింది ఏం లేదు, గూగుల్ ఏపీకి తీసుకురావటంలో అంతా జగన్ మాయ అని చెప్తున్నాడు. మొత్తానికి ఏది ఏమైనా పాపం జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడటానికి ఒక సబ్జెక్ట్ దొరికింది, కానీ ఆ సబ్జెక్ట్ కూడా పాప ఆయనకు అర్థం కాలేదు. అక్కడ కూడా మీరు చూసారు ఎన్ని మీమ్స్ వచ్చాయి. అందుకని జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టారు అంటేనే మీమ్స్ కి పండగ. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.